మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచి స్వామి దర్శనాలకు భక్తులు తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసర ఆలయానికి భక్తుల పొద్దున్నుంచే పోటెత్తారు. ఈ శివనామ స్మరణాలతో ఆలయం మొత్తం ప్రాంగణం అంతా కూడా మారుమ్రోగుతుంది. శివాలయం అంతా కూడా పూలతో చాలా చక్కగా అలంకరించారు. సో భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే ఉదయం 4 గంటల నుంచే ఈరోజు పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏ టైం వరకు ఈరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా ఏ టైం వరకు భక్తుల దర్శనార్థం భక్తుల్ని దేవుని దర్శనార్థం వదులుతారు అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రవికాంత్ గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు పర్వదినం, సో శివుడికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు అంటారు. ఈరోజు దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలు, అట్లాగే ఈరోజు ఉదయం ఏ పూజతో స్టార్ట్ చేశారు ఈరోజు? అంటే ఈరోజు ఇక్కడ కీసరగుట్ట దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా 6 రోజుల పాటు వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. 6వ తారీఖు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యాయి. అంకురారోపణ, యాగశాల ప్రవేశం జరిగింది. అక్కడే యాగశాలలో 6 రోజుల పాటు రుద్రహోమం జరుగుతుంది. నిన్న కళ్యాణం జరిగింది స్వామికి వైభవపేతంగా. కీసరగుట్టలో ప్రత్యేకంగా శివరాత్రికి ఒక రోజు ముందే రాత్రిపూట ఇక్కడ కళ్యాణం జరిపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు మాఘ బహుళ చతుర్దశి, అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కనుక మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. అలాగే ఈరోజు ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించాము. ఉదయాన్నే రాత్రి లింగోద్భవ కాలంలో కూడా స్వామికి ఒకసారి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకు కూడా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. సామూహికంగా అందరూ కూర్చొని చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. అలాగే రేపు రథోత్సవం ఉంటుంది. ఇక్కడ 5వ రోజు వసంతోత్సవం, 6వ రోజు పూర్ణాహుతి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులంతా కూడా ప్రతి సంవత్సరం దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కొంత పెరుగుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 4 లక్షల మంది దర్శనం చేసుకుంటారండి స్వామివారిని. లక్షల్లో దర్శించుకుంటారు ఈ 6 రోజుల పాటు అంటున్నారు. సో ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎంతమంది దర్శించుకునే అవకాశం ఉంది? 1 లక్ష క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు ఎట్లా చేశారు ఆలయం తరపున? 1 లక్ష కాదండి, దాదాపు 4 లక్షల మంది వరకు వస్తారు దర్శనానికి. అంటే 6 రోజుల పాటు ఉంటున్నాయి ఉత్సవాలు ఇక్కడ. కేవలం మహాశివరాత్రి ఒకటే కాదు, మహాశివరాత్రికి 2 రోజుల ముందు నుంచే ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. తర్వాత ఈ 4 రోజుల పాటు కూడా 11వ తారీఖు కూడా భక్తుల రద్దీ అలాగే ఉంటుంది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వస్తారండి. ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. దేవాలయము ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు చలవ పందిళ్ళు వేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ రావచ్చు. వికలాంగులు, వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఆటోలు ఏర్పాటు చేశారు. పైదాకా రావచ్చు అనమాట, వాళ్ళు నడవలేరు కాబట్టి. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీలో ఇక్కడ మెడికల్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. లైన్లో వచ్చే వాళ్ళకి తాగునీటి సౌకర్యం ఒకటి కల్పించారు. ఇక్కడ సత్రాలు ఉన్నాయి, ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు కూడా ఇక్కడ కింద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఉపవాస దీక్ష విరమించే వారి కోసం ఇక్కడ పండ్లు, ఖర్జూర పండ్లు, పాలు, ఇలా వివిధ రకాల పండ్లు కూడా సరఫరా చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సరఫరా చేస్తున్నారు ఇక్కడ. ఒకటి గమనించింది ఏంటంటే ప్రతిసారి కొంచెం లోపలికి వెళ్ళి కొంతమంది పూజలు చేసుకుంటారు. కంప్లీట్గా ఇయర్ నిషేధించారు లోపల పూజలు. సో పూజలు చేసుకొని దేవుణ్ణి అభిషేకాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? అదే కుంకుమార్చన కావచ్చు, అభిషేకాలు. అంటే ఇక్కడ లక్షల మంది వస్తారు కాబట్టి ఒకవేళ అభిషేకం జరిపిస్తే ఇక్కడ భక్తులకు అసౌకర్యం అయ్యి లైన్లో ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎంతోమంది పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం దర్శనం మాత్రమే పెట్టారు ఇక్కడ. అంటే అభిషేకం ఉదయం మాత్రమే ఉంటుంది, తర్వాత ఖాళీ దర్శనాలు ఉంటాయి. అభిషేకం చేసుకోవాలనుకుంటే ఇక్కడ సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేశారు. చిన్న శివలింగం ఇచ్చి సామాగ్రిని అంతా ఇచ్చి అభిషేకాలు జరిపిస్తాము. మన కీసరగుట్టలో ప్రత్యేకత ఏంటంటే హనుమంతుడు త్రేతాయుగంలో కాశీ నుండి 101 శివలింగాలు తెచ్చాడండి. ఆ శివలింగాలన్నీ కూడా ఈ కొండపైనే ఉంటాయి. మన దర్శనానికి వచ్చిన భక్తులంతా కూడా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఆ శివలింగాలకి. శివుడు గరళకంఠుడు, అంటే గొంతులో విషం ఉంటుంది, ఎప్పుడు రౌద్రంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అంటారు శివుణ్ణి. ఆ శివుడి పైన ఒక కడివెడు జలంతో కనుక మనము అభిషేకం జరిపిస్తే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని ప్రతీది. కాబట్టి మన కీసరగుట్టలో చక్కగా 101 శివలింగాలకు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. రాముడు ప్రతిష్ఠించినటువంటి మూల విరాట్ని మాత్రం కేవలం దర్శనం చేసుకునే అవకాశం మాత్రమే ఉందండి ఇక్కడ.
మొత్తానికైతే ఈ రోజు ఉదయం 4 గంటలకు తెరిచిన ఆలయం ఈ రోజు కంటిన్యూస్గా దర్శనార్థం భక్తుల్ని అలో చేస్తారనేసి కూడా చెప్తున్నారు. భక్తులకు అన్ని ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామనేసి అంటున్నారు. ఉపవాసం ఉన్నా లేకున్నా లేదంటే ఆలయానికి వచ్చినా రాకున్నా ఖచ్చితంగా శివరాత్రి రోజు గనక శివనామ స్మరణాలు చేస్తే శివుడి కటాక్షం కలుగుతుందనేసి కూడా వేద పండితులు అంటున్న మాట. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.